సో ఇప్పుడు మోకాళ్ళకి మీరు అన్నట్టు సప్లిమెంట్స్ అన్నారు కదా. సప్లిమెంట్స్ అనేవి ఏవి తీసుకోవాలి? మార్కెట్‌లో ఉన్నవి ఏవి బెస్ట్? ఇప్పుడు మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ వచ్చేసి గ్రాండ్ వాక్ సాషెట్స్ అని చెప్పేసి ఉన్నాయి కదా. హ్మ్. దీంట్లో మెయిన్గా వచ్చేసి కాండ్రటిన్ సల్ఫేట్ 1200 mg వరకు ఉంది. హ్మ్. అండ్ గ్లూకోజామిన్ సల్ఫేట్ 1.5 గ్రామ్ అంటే 1500 mg వరకు ఉంది. హ్మ్. అండ్ అన్డీనాచురేటెడ్ టైప్ 2 కొలాజన్. ఈ టైప్ 2 కొలాజన్ ఏంటంటే మన కార్టిలేజ్ గ్రోత్కి యూజ్ అవుతుంది. హ్మ్. సో ఇది ఈవెన్ స్కిన్ మీద కూడా పనిచేస్తుంది. హ్మ్. అండ్ మిగతావన్నీ వైటమిన్ సి ఉంది, కర్క్యూమిన్ ఉంది. కర్క్యూమిన్ మీద కూడా చాలా స్టడీస్ ఉన్నాయి, ఓకే. బాగా పనిచేస్తుందని. హ్మ్. సో దీంట్లో మేజర్గా ఏంటంటే ఇప్పుడు మనం ఇంతకుముందు కూడా ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చెప్పినాను ఏంటంటే ఒక కాంక్రీట్ లాగా హ్మ్. గ్లూకోజామిన్ సల్ఫేట్ అనేది ఒక రాయి లాగా, ఇంకొకటి ఇసుక లాగా, ఇంకోటి సిమెంట్ లాగా, ఈ మూడు కలిస్తేనే స్ట్రెంగ్త్ వస్తుంది స్లాబ్కి. హ్మ్. సో అట్లనే ఈ మూడు కాంబినేషన్లో దీంట్లో ఉన్నాయి. ఆ మూడు కాంబినేషన్లో ఉంటేనే మన కార్టిలేజ్ కూడా అంత స్ట్రెంగ్త్గా ఉంటుంది. సో అంటే ఇది ఎలా తీసుకోవాలి? డైలీ మనం ఒక సాషెట్ లాగా కన్జ్యూమ్ చేయాలా? లేకపోతే ఎలాగా? డైలీ ఒక సాషెట్ జస్ట్ జ్యూస్ తాగినట్టుగానో, ఈవినింగ్ మనం 4 o'clock 5 o'clock టీ తాగే బదులు ఇది తాగొచ్చు ఓకే. ఈవినింగ్ టైం. మార్నింగ్ టైం కూడా కన్జ్యూమ్ చేయొచ్చు. ఎనీ టైం. అంటే టైంతో ఏం రెస్ట్రిక్షన్స్ ఆఫ్టర్ ఫుడ్ తీసుకుంటే ఇంకా బెటర్. ఆఫ్టర్ ఫుడ్ తీసుకోవాలి. ఇప్పుడు ఏ మోకాళ్ళ నొప్పులు లేకపోయినా ఫ్యూచర్‌ని దృష్టిలో పెట్టుకొని ఇది వాడొచ్చా? వాడొచ్చు. ఏ ఏజ్ దగ్గర నుండి వాడొచ్చు? సో ఒక 28 years నుంచి అబోవ్ 60 వరకు కూడా వాడుకోవచ్చు వీటిని.